అసలు వశీకరణ పూజలు అంటే ఏంటిది? వశీకరణ పూజలు అంటే వీటికి వక్ర భాషలు చెప్తారు చాలామంది. వశీకరణము అంటే జన వశీకరణము. ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్, ఆయన రోడ్డు మీదకి వస్తే విచ్చలవిడిగా జనాలు వస్తారు, దాన్ని వశీకరణం అంటారు. చాలామందికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు కూడా వశీకరణం చేసుకుంటారు. ఓకే, ఆయనకు కూడా ఒక గురువు ఉన్నారు, ఆ గురువు ద్వారా పూజలు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నారు, రాజశ్యామలు చేయడం వల్ల వశీకరింపబడతారు. అంటే జన వశీకరణం వేరే రోజులు కాదు. ఇక్కడ జనాలు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ప్రభాస్, దీన్ని వశీకరణం అంటారు. ఓకే, కానీ చాలా మంది వశీకరణం అంటే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా, అమ్మాయి నాలెడ్జ్ లేక అంతే. అందుకనే జన వశీకరణం అంటున్నాం. ధన వశీకరణం, జన వశీకరణం అంటే జనాలు మన పట్ల అభిమానాన్ని చూపిస్తారు. ధనవశీకరణం అంటే డబ్బు సంపాదించడం. ఈ రెండే, జనవశీకరణం, ధనవశీకరణం. సో మంత్రానికి తంత్రానికి డిఫరెన్స్ ఏంది? మంత్రము అనేటువంటిది మామూలుగా మనం చేసే పూజలలో, హిందూ మతంలో మనం చేసే పూజలలో సత్యనారాయణ వ్రతం కానీ, గృహప్రవేశం కానీ, వీటన్నిటిలో కానీ మంత్రం ఉంటుంది. అంటే క్రియ తక్కువ ఉంటుంది, క్రియ ఉండదు. తంత్ర మార్గంలోకి వచ్చేటప్పటికి క్రియ ఉంటుంది. తంత్ర మార్గంలో క్రియ ఏంది? ముద్రలేయడము, ఎక్కువ ముద్రలే ఉంటాయి. అసలు తంత్ర మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు వేణుస్వామి గారు? అంటే ఇప్పుడు డాక్టర్లో పీజీ డాక్టర్, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన చాలామంది డాక్టర్స్లో నార్మల్ మెడిసిన్ వాడతారు, కొంతమంది స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ అనేది తంత్ర మార్గం, రిజల్ట్స్ ఎక్స్ట్రీమ్ తొందరగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన అదేంది ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేదం పనిచేస్తుంది 5 నెలలు పడుతుంది. అవును. ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేస్తుంది 5 గంటలు పడుతుంది. స్టెరాయిడ్ పనిచేస్తుంది 5 నిమిషాలు పడుతుంది. అంటే తంత్ర మార్గంలో వెళ్తే తొందరగా అవుతుంది అంటారు? తొందరగా అవుతుంది, 1 డేలో కూడా అవుతుంది. కొన్ని 1 డేలో కూడా అవుతాయి రిజల్ట్. తంత్ర మార్గంలో అది. తంత్ర మార్గము = వామాచారం. కౌలాచారం వేరు. కౌలాచారం ఎక్స్ట్రీమ్. అది కౌలాచారం మనం చేయం జనరల్గా. కౌలాచారం కామాఖ్యలో చేస్తారు. ఓకే, కౌలాచారం కూడా చేస్తారు, కానీ అది పండితులే చేయాలి, మనం చేయం. అంటే ఆ పూజలు ఎట్లుంటాయి? దీంట్లో ఇంక ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఓకే, ఇక బలులు ఉంటాయా? అన్నిటికీ ఖచ్చితంగా నైవేద్యాలు ఉండాల్సిందే, లేకపోతే నడవదు. కానీ కౌలాచారం చేయాలంటే వాటికి వేసే ముద్రలు కానీ, వాటి పాత్రలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పాత్రలు, మనం వాడే పాత్రలు, ఇప్పుడు మేము కామాఖ్యలో వాడే పాత్రలు అంటే మామూలుగా మీరు చూసిన పాత్ర, ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసే పాత్ర ఇంత ఉద్దరిని, అవును, చెంచా, అక్కడ ఉద్దరిని ఉండదు. చేప రూపంలో, యోని రూపంలో ఉండేటువంటి పాత్రలు 2 ఉంటాయి. ఆ రెండింటితోనే పూజలు చేస్తారు. ఓకే, చాలా సిస్టమేటిక్ ఉంటుంది. అక్కడ పసుపు ఉండదు పూజలో, కుంకుమనే ఉంటుంది. ఓకే, పసుపు అనేదే ఉండదు, బియ్యము కుంకుమ అంతే. అసలు పసుపు అనేది ఎక్కడ వాడరు. అయితే ఇంతకుముందుకు మనం మాట్లాడేటప్పుడు కన్య పిల్లల్ని తీసుకెళ్తాము అని చెప్పారు. అవును. సో అంటే ఇప్పుడు ఇంకొకటి, అక్కడ కన్య పిల్లలు దొరకాలంటే ఒక 50,000 ఛార్జ్ చేస్తారని చెప్పారు. సో ఆ పిల్లలతో, అక్కడ ఉన్న పిల్లలతో, అంటే ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు పూజలు చేసుకుంటే వీళ్ళకేం లాభం, వాళ్ళకేం నష్టం? ఏం లేదు, వీళ్ళకి డబ్బులు వస్తాయి అంతే. ఓకే, అమ్మాయిలకు డబ్బు మన దగ్గర కూడా చేస్తారు. దసరా టైంలో సరస్వతి పూజ అని, కుమారి పూజ అని చేస్తారు. మన దగ్గర కూడా చేస్తారు. 11 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి జాకెట్ ముక్కలు ఇచ్చి, అవునవును, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, కామన్. అది పెద్ద, అదేమి అపచారం కాదు, అది చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు చూడడానికి కొద్దిగా అందంగా ఉండాలి, చిన్నపిల్లలు ముద్దు రావాలి, ప్లస్ కొంతమంది ఏమో కళ ఉండాలి, అమ్మవారి కళ ఉండాలి. ఇప్పుడు కామాఖ్యలో ఒక అమ్మాయి ఉంటుంది, నేను చేయించే పూజలు. మోడీ గారికి కూడా ఆ అమ్మాయితోనే కూర్చోబెడతారు. ఆ అమ్మాయి కాస్ట్లీ అమ్మాయి, అక్కడ చాలా కాస్ట్లీ అమ్మాయి, అన్ని పేపర్లు వచ్చింది అక్కడ. సో జనరల్గా మనం ఆ అమ్మాయి కావాలి అంటే 20-30 రోజుల ముందే చెప్పి పెట్టుకోవాలి పంతులు గారికి, అమ్మ గురూజీ ఓ లడ్కి చాయి అంటే ఆ అమ్మాయిని, అంత డిమాండ్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ 60,000 అంటే 60,000 ఇవ్వాలి, 70,000 అంటే 70,000 ఇవ్వాలి. మనం ఏంది, అమ్మవారిని అమ్మవారే అని కూర్చోబెట్టి, ఆ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి కాళ్ళకు దండం పెడతా. నేను కూడా పెడతా, నేను దండం పెడతా అమ్మవారికి. సో అమ్మవారు మనల్ని మాల వేసి నెత్తి మీద కొడుతుంది, ఈపులో కొడుతుంది. అంటే అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు. ఇక్కడ అమ్మవారే, సో అమ్మవారే అంటాం. సో అమ్మవారిలాగా మనం భావించి పూజ చేస్తాం అట్లా. అందుకని ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి ఒక ముగ్గురు, అక్కడ ముగ్గురు మనకు అవసరం అనుకుంటే కామాఖ్యల ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అందుకని మనం ఇక్కడ నుండి తీసుకొని వెళ్తాం అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళు పూజ చేసి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎంతోమంది రావచ్చు భక్తులు. సో వాళ్ళల్లో అంటే ఏదైనా మిరాకిల్ జరిగినది ఏదైనా కేసు ఉందా మీ దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ 90% జరిగినాయి. ఏదైనా ఒక్కటి షేర్ చేసుకోండి. చాలా పిల్లలు, మగపిల్లలు లేరు అని నా దగ్గరకు వచ్చారు. ఒకళ్ళు హైదరాబాద్లో పెద్ద మార్వాడి, 1000 కోట్లు ఉన్నాయి, మగపిల్లగాడు కావాలని వచ్చిండు. ఎవరు మగపిల్లాడు సంతానం లేదని వచ్చారు. సంతానం లేదని వస్తే నేను పూజ చేయించిన 5 ఏళ్ల లోపు ఆడపిల్ల పుట్టింది.
ఓకే. పుట్టింది. అట్లనే చాలా ఉన్నాయి 90%. నా లైఫ్లో ది బిగ్గెస్ట్ హడల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ. అది తప్ప నా లైఫ్లో హడల్స్ లేవు అసలు. నాది ఎక్స్ట్రీమ్ వెళ్తుంది రిజల్ట్. నా లైఫ్ ఏమైపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని లింక్ అయిపోయి మిగిలిన వాళ్ళు కూడా లింక్ అయ్యారు. ఎమ్మెల్యేలు అంతా లింక్ అయిపోయినారు కదా. జగన్మోహన్ రెడ్డితో పాటు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ పడ్డ దెబ్బ వెనకాల కూడా రిఫ్లెక్ట్ అయింది. అంతేగాని జనరల్గా నాకు సక్సెస్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నేను ఫస్ట్ నా లైఫ్లో ఒక వైబ్రేషన్ ఫీల్ అయింది ఒక జగన్మోహన్ రెడ్డి ఇష్యూని. ఎక్కడా ఫీల్ అవ్వలే. మరి అక్కడ ఎక్కడ దెబ్బ కొట్టొచ్చు? అక్కడ చూద్దాం ఇంకో 1 yearలో. ఓకే, చూద్దాం. ప్రకృతి డిసైడ్ చేస్తుంది, మనం డిసైడ్ చేయడానికి ఎవరు? ఏమన్నా జరగబోతుందా? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మనం చెప్పొద్దు అనుకుని మళ్ళీ జరగబోతుందా అంటే ఎట్లా? మనం ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలు చెప్పమన్నాం కదా. సో తెలుగు రాష్ట్రాల వద్దు కానీ ఇప్పుడు 2025లో ఇలా ఉండబోతుంది, ఎవరికి ఏం జరగబోతుందో చెప్పండి చాలు. 2025లో మనకు పెద్ద సమస్య ఏంది అంటే మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి వస్తుంది. సో ఇది ఎప్పుడొచ్చింది అంటే 2019 డిసెంబర్ 26వ తారీఖు నాడు సూర్యగ్రహణం రోజు షష్టగ్రహ కూటమి అని ఒక కూటమి వచ్చింది. అది వచ్చిన 3 నెలలకు మనకు కరోనా వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రపంచాన్ని అతిపెద్ద వైరస్ కబలించబోతుంది 2025లో. అది చర్మానికి సంబంధించింది అవ్వచ్చు అనేది నా ఉద్దేశము. దాంట్లో మంకీ ఫాక్స్ అనేది ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే చర్మానికి సంబంధించింది. అలాగే వచ్చే సంవత్సరానికి అధిపతి రవి. సో ఖచ్చితంగా రాజుల మధ్యన గొడవలు, అతిపెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో మరణాలు, ఓకే, ప్రకృతి విపరీత వైపరీత్యాలు, సూర్యుడు ఎండ ఎక్కువగా కాయడము. సో చాలా రకాల సమస్యల్ని మనం ఫేస్ చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే. అన్నిటికంటే ముఖ్యం వచ్చే సంవత్సరంలో కార్డియాక్ అరెస్టులు విపరీతంగా ఉండబోతున్నాయి. హార్ట్ అటాక్లు. పొలిటికల్లోనా? లేదు, ఓకే, జనాలు కార్డియాక్ అరెస్టులు జనాలు. తర్వాత రాసుల పరంగా తీసుకుంటే వచ్చే సంవత్సరము మేషరాశికి చాలా సమస్యలు ఉండబోతున్నాయి. అంటే ఉదాహరణ, మేషరాశి వారికి కోర్టు కేసులు, పోలీస్ కేసులు, తల్లిదండ్రులు వాళ్ళకి ప్రాణగండము ఇలాంటివి ఉండబోతున్నాయి. అండ్ వృషభ రాశి ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది వృషభ రాశి. అండ్ మిథున రాశి సూపర్గా ఉంటుంది వచ్చే సంవత్సరం. కర్కాటక రాశి సూపర్గా ఉంటుంది, కానీ వ్యయగురువు ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం అట్లాంటివి జరుగుతాయి కర్కాటక రాశి. ఓకే. కర్కాటకం సింహరాశి చాలా మైనస్ ఉండబోతుంది. కారణం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మీనరాశిలో ఉండి సింహరాశిని చూస్తుంది కాబట్టి సింహరాశి వారి జాతకం చాలా చాలా కష్టంగా ఉంది. చాలా రకాల సమస్యలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కన్యారాశి వాళ్లకు ఎక్స్ట్రీమ్ సూపర్ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్. కర్కాటకం, సింహం, కన్యా. తులారాశి వాళ్లకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంది. చాలా పాజిటివ్గా ఉంటుంది, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మీడియాకి ఎక్కడము లేదా కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశికి చాలా అనుకూలంగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్. కన్యాతుల ధనుస్సు రాశికి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది కానీ డబ్బు విపరీతంగా ఫ్లో అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. మకర రాశికి శని వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ 10 years నుండి ఉన్న దరిద్రం అంతా కూడా మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ లైఫ్ ఉంటుంది మకర రాశికి. నెక్స్ట్ కుంభరాశికి ఏలినాశని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సమస్యలు అనుభవిస్తారు, బాగాలేదు వాళ్ళ పరిస్థితి. ఓకే. సో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కుంభరాశికి, ఇంకా ఉంది వాళ్ళకు. కాకపోతే మే తర్వాత కొద్దిగా తగ్గుతుంది కుంభరాశి ఎఫెక్ట్. ఓకే. ఇక అన్నిటికంటే అతి భయంకరమైన రాశి, చాలా సఫర్ అయ్యే రాశి మీనరాశి. మీనరాశి వారికి విపరీతమైనటువంటి నష్టాలు ఉండబోతున్నాయి, కష్ట నష్టాలు. వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు 24 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వాళ్లకు 2025 అనేటువంటిది టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. ఇక వాళ్ళ జీవితంలో అతి భయంకరమైన కాలం. ఇక ఈ కాలాన్ని వాళ్ళు కనుక తప్పించుకోగలిగితే ఇక తిరుగుండదు ఇక వాళ్ళకు. ఓకే. సో అంటే ఇవన్నీ మీరు రాసుల గురించి చెప్పారు కదా. సో చాలామంది సమస్యలతో మీ దగ్గరకు వస్తారు, సో వాళ్ళకి రెమెడీస్ ఇస్తారు, చేస్తారు. సో వాళ్ళకి మొత్తం మంచి జరుగుతుందా? ఇస్తాము, చేస్తాము. ఓకే. ఇస్తాము, అందరికీ చెయ్యము. మనిషిని బట్టి కొంతమందికి త్రయంబకేశ్వర్ పంపిస్తాము, కొంతమందికి శ్రీకాళహస్తి పంపిస్తాము, కొంతమందికి కామాఖ్య పంపిస్తాము, కొంతమందిని తిరునల్లారు పంపిస్తాము. సో చాలా సింప్లిఫైడ్, మనిషిని బట్టి రెమెడీస్ చెప్తాము. అంటే అతని యోగాన్ని బట్టి చెప్తాము. యోగం ఉంటేనే పూజలు చేస్తాము. సో 90% రిజల్ట్ ఉంటుంది, 90% రిజల్ట్ ఉంటుంది. 90% రిజల్ట్ ఉంటుంది. నాకు వచ్చిన వాళ్ళు అయితే
90%. ఫెయిల్యూర్ అనేది ఒక 10% ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఉదాహరణ ఒక 50 లక్షలు జమ కాగానే ఎవడో ఒకడు వస్తాడు, ఆ 50 లక్షల మీద కన్నేసి నాకు అప్పు ఇయ్యి, నాకు అది ఉంది ఇది ఉంది అని మొత్తం టెంప్ట్ చేసి మహా అంటే వాడు ఇచ్చేది ఏం లేదు, ఒక ప్రామిసరీ నోటు, ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటు, ఒక 4 చెక్కులు కాకపోతే 40 చెక్కులు తీసుకొని ఇసిరేస్తాడు. ఇసిరేయంగానే వీళ్ళు ఏం చేస్తారు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ అనగానే 50 లక్షలు మన చేతిలో పెడతారు, నెలకు 2.5 లక్షలు అని. వాడు తీసుకున్న 50 లక్షల నుండి 2 నెలలు ఉల్టా ఇస్తాడు, 5 లక్షలు, 2.5 లక్షలు ఒకసారి, 2.5 లక్షలు ఒకసారి, 3వ నెల నుండి కట్టడిగా. కట్టకపోతే వీడు కోర్టుకు పోవాలి. వీడు కోర్టుకు పోవాలి అంటే 50 లక్షలు ఎక్కడ అని కోర్టు అడుగుతుంది, వైట్ చూపించాలి, బ్లాక్ మనీ కాదు. సో వాడికి ధైర్యం ఏంది, వీడు పోయి కేసు పెట్టాడు అని. వీడు మహా అంటే ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తే సూసైడ్ చేసుకుంటా అంటాడు వీడు. ఖతం, దుకాణం బంద్, చేతికి రావు. సో ఇప్పుడు అట్లాంటి నేనేం కాపాడతా, నేను కాపాడలేను. ఒకడు వస్తాడు, ఇక వాడు కెసినో అలవాటు అవుతుంది వానికి భయంకరంగా. స్టార్టింగ్ 1-2 లక్షలు పోతాయి, 10 లక్షలు పోతాయి, తర్వాత వాడిగా కంటిన్యూ చేసి ₹1 కోటి తీసుకుపోతాడు. అది వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పాలంటే నువ్వు కసినో వాడటం నేనేం జాతకం చెప్తా, నేనేం బయటికి తీసుకొస్తా, అంతే కదా. ఎవరన్నా క్యాసినోకి వెళ్ళేటప్పుడు నేను ఎన్ని పైసలు సంపాదిస్తా కొంచెం చెప్పండి అని ఎవరైనా వస్తారా? చాలా మంది వస్తారు. ఫస్ట్ నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే నీ దుకాణం బంద్ చేయి, నువ్వు వెళ్ళిపో అని చెప్తా. అసలు కసినో వాళ్ళ సంపాదించేటోడు ఎవడు ఉండడు. కసినో కానీ పేకాట కానీ ఎట్లా ఆడినం అనేది కాదు, ఎప్పుడు ఆపేసినాం అనేది ముఖ్యం. ఓకే. సో పేకాట కూడా అంతే, ఎప్పుడు ఆపేసినాం అనేది ముఖ్యం. నువ్వు ఆడతావు పేకాట, పైసలు రాగానే సంకల పెట్టుకొని పోతూనే ఉన్నాడు, అట్లా ఓనియర్ కదా, ఆపుతారు, ఏ కుసో పైసలు తీసుకొని పోతావా అని కొట్లాడతారు, మడ్డలు కూడా అవుతాయి. సో పేకాట ఆడేటోడు వస్తాడు, 10-20 లక్షలు కూడా కొట్టుకొని నా దగ్గరికి వస్తాడు, నాశనం అయిపోతాడు. ఇక లేకపోతే ఒకడు రైస్ కూలింగ్ అని వస్తాడు ఒకడు. ఇవన్నీ దొంగల వ్యవహారాలు ఇవన్నీ. ఒకడేమో నిధులు అంటాడు, ఇక ఆడ నిధులున్నాయి, దాని జన్మభూమి అంటారు, నిధులున్నాయి, భూగర్భ శాఖ నిధులున్నాయి అని వస్తాడు ఒకడు. నేను ఇట్లాంటివి మాట్లాడితే నా దగ్గర కనిపించదు, మీరు ఎల్లురి ఫస్ట్ బయటికి వెళ్ళండి, సంపాదించుకొని బతకంటారా, ఇవేం కక్కుర్తి పనులు అని తిట్టేలా కొడతా.